విశాఖ నగరపాలక సంస్థలో ఏదైతే విశాఖ మహానగరానికి మేయర్గా అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సేవలు అందించినటువంటి దివంగత మేయర్లు ఎవరైతే పెద్దలు స్వర్గీయ డివి సుబ్బారావు గారు విశాఖ మేయర్ అనే కాకుండా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి ప్రెసిడెంట్గా, అదేవిధంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కి ప్రెసిడెంట్ గా పలుమార్లు సేవలు అందించినటువంటి మహోన్నతమైన వ్యక్తి డివి సుబ్బారావు గారిది. అదేవిధంగా స్వర్గీయ సబ్బం హరి గారు విశాఖ జిల్లా బీసీ నేత, విశాఖ నగర మేయర్గా అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు, బీచ్ రోడ్లో విగ్రహాలు వచ్చాయన్నా, గాంధీ విగ్రహం దగ్గర ధర్నాలు చేస్తున్నామన్నా, శివాజీ పార్క్ అనేది ఏర్పడిందన్నా సబ్బం హరి గారు పుణ్యం అని చెప్పి ఆయన హయాంలోనే అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. అంతేకాకుండా అనకాపల్లి లోక్సభ సభ్యుడిగా ఉన్నటువంటి పనిచేసినటువంటి సబ్బం హరి గారు దివంగత టీడీపీ నేత, ఆయనతో పాటు సూపర్ స్టార్ నటశేఖర్ కృష్ణ 300 పైగా సినిమాలు నటించినటువంటి తెలుగు ప్రజలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజలు మనసులు గెలుచుకున్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. ముగ్గురు విగ్రహాలు జీవీఎంసీలో జరగబోయేటువంటి కౌన్సిల్ సమావేశంలో చర్చించి డోనర్స్ జీవీఎంసీ మీద ఎటువంటి భారం పడకుండా, ఆర్థిక భారం పడకుండా స్వచ్ఛందంగా డివి సుబ్బారావు గారికి, సబ్బం హరి గారికి, సూపర్ స్టార్ కృష్ణ గారికి విగ్రహాలు పెట్టడానికి చాలా మంది దాతలు ముందరకు వస్తా ఉన్నారు. కాబట్టి గౌరవ కౌన్సిల్ సమావేశం, రేపు జరగబోయేటువంటి కౌన్సిల్ సమావేశం, 10-15 రోజులు జరగబోయే కౌన్సిల్ సమావేశంలో కౌన్సిల్ తీర్మానం కోసం, కౌన్సిల్ లో చర్చించడం కోసం డివి సుబ్బారావు గారిది, సబ్బం హరి గారిది, సూపర్ స్టార్ కృష్ణ గారి విగ్రహాలని కౌన్సిల్ పర్మిషన్ తో ఏర్పాటు చేయాలి. విశాఖ నగరానికే కాదు, రాష్ట్రానికే కాదు, తెలుగు ప్రజలకు కూడా అనేకమైనటువంటి విశేష సేవలు అందించినటువంటి ఈ ప్రముఖుల యొక్క విగ్రహాలని ఖచ్చితంగా సముచిత ప్లేసుల్లో విగ్రహాలను ఏర్పాటు చేసి జీవీఎంసీ విశాఖ ప్రజలు వారి గౌరవ ప్రతిష్టలని కాపాడే విధంగా, వాళ్ళ కీర్తి ప్రతిష్టలని వాళ్ళ స్ఫూర్తిదాయకంగా వాళ్ళకి నిచ్చేలాగా, ఉండేలాగా, ప్రతిబింబించేలాగా విగ్రహాలు ఏర్పాటు చేయాలని చెప్పి వాళ్ళ జనసేన పార్టీ గౌరవ మేయర్ గారిని కోరడం జరిగింది. కౌన్సిల్ సమావేశంలో ఎజెండాలో విగ్రహాలు, ప్రముఖుల విగ్రహాలు ప్రతిష్ఠించడానికి ప్రతిపాదన పెట్టి దాని మీద చర్చించి కౌన్సిల్ తీర్మానానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలి. జీవీఎంసీ మీద ఎటువంటి ఆర్థిక భారం లేకుండా కేవలం దాతల డబ్బులతోనే విగ్రహాలను ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం జరుగుతుందని చెప్పి కూడా ఇవాళ కోరడం జరిగింది. అదేవిధంగా జీవీఎంసీ కమిషనర్ గారికి కూడా ఈ విగ్రహాల ఏర్పాటు విషయమై పూర్తి స్థాయిలో అనుమతులు కోరి ఉన్నాము. ఖచ్చితంగా కౌన్సిల్లో చర్చించి తదుపరి నిర్ణయం తీసుకుని ఈ యొక్క పెద్దలు డివి సుబ్బారావు గారు, సబ్బం హరి గారు, సూపర్ స్టార్ నటశేఖర్ కృష్ణ గారి విగ్రహాలని ఏర్పాటు చేసే దిశగా రేపు జరగబోయే కౌన్సిల్ సమావేశంలో చర్చిస్తామని కూడా తెలియజేస్తున్నాం.